చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రం. నీ కుమారును మా ప్రభు అయిన మా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. నాయన మమ్మల్ని ఆలకించమని నిన్ను వేడుకొంచున్నాం. యేసయ్య, ఎక్కడిద్దరు ముగ్గురు నీ పేరిట కూడుదురో వారి మధ్యలో ఉందునని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మా దగ్గర ప్రభువా మీరుంటున్నారు, మాతో ఉంటున్నారు, మా మొర వినుచున్నారు. మీకు స్తుతులు స్తోత్రం. కృపగల తండ్రి, నీ బిడ్డలందరూ చేరి ప్రభువా నీ జీవాకారం కొరకు ఎదురు చూచుండగా నాయన ప్రతి బిడ్డను ప్రభువా నీవే తృప్తిపరిచి బలపరచుమని, నీవే మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి నీ సిలువ చాటు నన్ను మరుగు చేసుకొని నీ బిడ్డలతో మాట్లాడమని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమునకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంను చదువుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారి చదువుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని బలముగా మనకు జీవాహారంగా అందించవాలని నేను కోరుకుంటున్నాను. మరి గత వారంలో మనము అనేక అంశాల మీద మాట్లాడినప్పటికీ ఎందుకో 3 రోజులు నేను వేరే అంశం మీద ప్రిపేర్ అయినప్పటికీ ప్రభు నా మనసులో ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించాలని నాకు తలంపు కలగజేస్తూ వచ్చాడు. మరి ఈరోజు మన వాక్యం యొక్క ఉద్దేశాన్ని చూస్తే మన యొక్క శత్రువుని గురించి మనం తెలుసుకోవడం, నోయింగ్ అబౌట్ అవర్ ఎనిమీ అండ్ ఆల్సో నోయింగ్ అబౌట్ అవర్ సేవియర్. మన శత్రువుని గురించి, మన రక్షకుని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉందని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు, హోషేయ గ్రంథం 4:6 వచనం మనం చూసినప్పుడు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అంటున్నాడు ఆయన. దేవుడు ఇలా చెప్తున్నాడు. అంటే మనమంటే బుద్ధిహీనులమని కాదు, ప్రభువుని గురించినటువంటి సరి అయిన అవగాహన, ఆత్మీయ అనుభవములు, ప్రభువుని గురించినటువంటి జ్ఞానము లేకపోవటం వల్ల ఆత్మీయంగా నశించిపోతున్నామని. ఈ లోకంలో శారీరకంగా ఎంతో ఆశీర్వదింపబడ్డాము, ఎంతో ఘనమైనటువంటి స్థానంలో ఉంటున్నాము. అయినప్పటికీ ప్రభువు కోరుకునేటువంటిది అది కాదు. తను మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తన యొక్క మందలో మనము సజీవ సాక్షులుగా క్రీస్తును పోలి నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన వాక్యంలో గమనించినట్లయితే ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒకరు మన విరోధి అయినటువంటి సాతాను. రెండవది నీ కొరకు నా కొరకు తను రక్తం కార్చి ప్రాణమిచ్చి మనల్ని విమోచించి రక్షణలోనికి నడిపించినటువంటి యేసయ్యను చూస్తున్నాం. ఈ ఇరువుల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం ఈరోజు గమనించాలని నేను కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని 10వ అధ్యాయాన్ని చదివింటాం, కానీ ఇప్పటికి కూడా నాకు కూడా సరిగా అర్థం కాని కొన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఈ 10వ అధ్యాయాన్ని మనం మొట్టమొదట చూసినట్లయితే మనల్నంతా ఒక గొర్రెలుగా పోలుస్తున్నాడు. 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఆ 9వ అధ్యాయంలో యేసు ప్రభు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, ఆయనను విమర్శించే వారితో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ధైర్యంగా ఈ విషయాలన్నీ కూడా 10వ అధ్యాయంలో వారికి తెలియజేస్తూ వస్తున్నాడు.
మరి అక్కడ మనం గమనించినట్లయితే గొర్రెలను గురించి మాట్లాడుతూ ఆ గొర్రెలకు ఒక దొడ్డి ఉన్నట్లుగా ఆయన తెలియజేస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ప్రవేశించువాడు దొంగ అని చెప్తున్నాడు. మనం ఇక్కడ దొంగ ఎవరో మనం మాట్లాడుకుంటున్నాం. మరి దొంగ మనం అనుకున్నట్టుగా సాతాను. ఈ సాతానుని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత నీతిమంతులుగా ఎలా చేస్తున్నప్పటికీ వాని యొక్క ప్రతి నిత్యము వాని పోరాటము మనల్ని ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలని. అందుకనే మనం గమనించినప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం బాగా చక్కగా చదువుకుంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది. సో మనం అపవాదిని ఎదిరించాలా, వాడు ఎలాంటి వాడని మనకు తెలుసుకోవాలి. ఆ ఎదురించేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా మనం పొందాలని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతూ ఉంది. అదేవిధంగా మనం మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే 9వ వచనంలో వచ్చే లోపల మనల్ని ఒక విరోధి మనకు ఎప్పుడు కూడా ఉంటున్నాడు. ఆ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. సో మనకు ఒక శత్రువు గురించి మనకు తెలియకుంటే మనము విజయాన్ని సాధించలేం. ఎవరైనా ఒక రాజు మరి ఒక రాజ్యం మీదకి దండయాత్ర వెళ్తున్నాడంటే, లేదా ఒక వ్యక్తి ఈ లోకంలో ఇంకొక వ్యక్తిని ఏ విధంగా అయినా హాని కలగజేయాలా లేకుంటే అతనితో పోరాడాలంటే ముందు అతని యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తాం. లేకుండా మనం అనవసరంగా వెళ్ళి ఇబ్బందులు అవుతుంది. కాబట్టి యేసు ప్రభు ఒక దొంగను సాతాను గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఇంకా బాగా గమనించినట్లయితే ఇక్కడ దొంగ వచ్చినటువంటి విషయం ఎందుకు ఉంటుంది, యేసు ప్రభు ఎందుకు వచ్చినా అని తెలియజేస్తున్నాడు. అయితే ఇంకా మనం బాగా లోతుగా దీన్ని గమనించినట్లయితే ఇక్కడ 2 పీపుల్ లేకుంటే ఇద్దరు వ్యక్తులు 2 ప్రణాళికలు, దే ఆర్ హ్యావింగ్ 2 ప్రాజెక్ట్స్ లేకుంటే 2 మిషన్స్ దే ఆర్ హ్యావింగ్. ఇద్దరికి కూడా మానవుని యొక్క ఆత్మ అవసరమై ఉంది. తన శరీరం కానీ వారికి అంతగా అవసరం లేదు. వారు మన ఆత్మ కొరకు పోరాడుతున్నాడు. సాతానుకు మన యొక్క సోల్ అవసరము, దేవునికి కూడా సోల్ అవసరం. మరి ఇద్దరు దాని కొరకు పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ విజయం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి మానవుడే. వారు కోరుకుంటున్నాడు, ఒకరు బలవంతంగా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, ఒకరు ప్రేమగా అడిగి తీపించుకోవాలనుకుంటున్నారు. మరి గమనించినట్లయితే ఈ ఇద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసం మరొకటి ఏంటంటే, ఈ వచనం మనం చదివినప్పుడు ఒకరు ఆల్రెడీ వచ్చేశారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు ఆల్రెడీ వచ్చేశాడు. గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వటానికి నేను వచ్చి తిని అంటున్నాడు ఆయన. ఆల్రెడీ వచ్చేశాడు, మన ప్రభు వచ్చేశాడు. ఒకరు రాబోతున్నారు. ఆ రాబోయేటువంటి వ్యక్తి ఎవరంటే సాతాను. వానికి అధికారం లేదు మన మీద. మనము దేవుని పిల్లలం అయినప్పుడు, ప్రభువును కలిగి జీవించేటప్పుడు ఆ సాతానుకు మన మీద అధికారం లేదు. కానీ వాడు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎక్కడికి వస్తాడు? మన జీవితంలోనికి వస్తాడు, మన శరీరంలోనికి వస్తాడు, మన యొక్క సోల్లోనికి వస్తాడు. మన ఆత్మను టచ్ చేయడానికి వానికి అధికారం లేదు. మరి గమనించినప్పుడు ఈ దొంగ ఈ విధంగా రావాలనుకుంటున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వేరొక మార్గమున వస్తాడు వీడు అంటున్నాడు. వేరొక మార్గం అంటే మనం గమనించే ప్రభు నేనే ద్వారమును అంటున్నాడు. ద్వారములో ప్రభు ఉంటున్నాడు. అక్కడ ఇంకా బాగా చదివితే ద్వారపాలకుడు, ఆ కాపరి వచ్చినప్పుడు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అంటున్నాడు. అంటే దీన్ని బాగా మనం ఊహించుకోవాలి. అంటే మనం గొర్రెలు అనుకున్నప్పుడు మనకు ఒక దొడ్డి ఉంది. ఆ గొర్రెలన్నీ అంటే పరలోకపు రాజ్యం అనేటువంటి దానిలో మనం అంతా కూడా గొర్రెలలాగా ఉన్నాం. మరి ఈ గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే
దొడ్డిలో ఉన్నప్పుడు ఒక పని చేస్తుంటాయి, అక్కడి నుంచి వెలుపలికి వచ్చినప్పుడు ఒక పని చేస్తుంటాయి. మనము అక్కడ పై వచనాలలో చదువుకున్నప్పుడు అవి లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుతూ రక్షింపబడి మేత మేస్తూ ఉంటాయి అవి. మరి ఈ గొర్రెను మనం గమనించినప్పుడు ఆ గొర్రెలన్నిటిని నడిపించేటప్పుడు ప్రభువు వాటి ముందు నడుస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. మనం ఇతర దేశాలలో మనం గమనించినప్పుడు ఈ గొర్రెలన్నీ మందగా వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు. ఆ గొర్రెలన్నీ ఆ యజమాని వైపు చూస్తూ ఆయన స్వరం వింటూ ఆయనను వెంబడిస్తూ ఉంటాయి. కానీ మన భారతదేశంలో ఉండేటువంటి గొర్రెలు డిఫరెంట్. ఈ గొర్రెలు వెనక ఈ గొర్రెల కాపరి పోతారు. అవి ముందు పోతుంటాయి, వెనక గొర్రెల కాపరి వస్తుంటాడు. మరి మనం ఏ మధ్యలో ఉన్నామో మనం ఆలోచించుకుందాం. ప్రభువును వెంబడించి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ గొర్రెల్లాగా ఉన్నామా, మనకు వెనక గొర్రె కాపలి తప్పకుండా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని గొర్రెలు ఇక్కడ మార్గంలో తప్పిపోతుంటాయి. మందలో ఉన్నాయి, ఆ మందకు చెందిన గొర్రెనే, కానీ కాపరి వాటిని తీసుకొని వెళ్ళేటప్పుడు కొన్ని దారిలో వాటి ఇష్టం వచ్చినట్టుగా పక్కకి వెళ్ళిపోతాయి. కానీ ఈ గొర్రెకు ఒక మంచి లక్షణం ఉంది. తప్పిపోయినప్పుడు అంతా మీరు బాగా గమనించింటారు, అదేం చేస్తుంటుంది, అరుస్తూ ఉంటుంది. మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మనం కూడా తప్పిపోతూ ఉంటాం. ఆ అరుపు ఏంటంటే ప్రార్థన. మనం ప్రభు వైపు మొరపెట్టే లక్షణం చేసుకున్నప్పుడు ఆయన కూడా వెతుక్కుంటూ వస్తుంటాడు. నువ్వు మొరపెట్టినప్పుడు నిన్ను ఆయన, ఓహో నా గొర్రె ఇక్కడ తిరిగి నా మందలోనికి చేసుకోవాల్సిన అవసరత ఉంది అని తెలుసు. ఇదన్నీ మనం జనరల్గా మాట్లాడుతున్నాం. మరి దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలకు అవి ఏం చేస్తుంటాయి అంటే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. దొడ్డిలో ఉన్నప్పుడు వేరే పని లేదు, కాపరి ఉంటాడు, గొర్రెలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, చక్కగా నిద్రపోతుంటాయి. ఆ 91వ దావీదు కీర్తన 1వ వచనం మనం చదివినప్పుడు మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ ప్రభు మందలో నీవు ఉన్నప్పుడు మహోన్నతునికి ఒక చాటు ఉంది అని గ్రంథం చెప్తూ ఉంది. మహోన్నతుని చాటునంటే ఆయన మహోన్నతుడు, ఆ ఉన్నతుడైన దేవునికి ఒక చాటు ఉంది. ఆ చాటులో మనం ఉండాలి. అదేవిధంగా సర్వశక్తి గల ఆయన శక్తిమంతుడు, అన్ని రకాలుగా నిన్ను నన్ను కాపాడగలిగిన మనం విశ్రమిస్తాం. అంటే మనకి ఇంకా ఏ చింత లేకుండా ప్రశాంతంగా ఉంటాం. ఆ దొడ్డిలో ఉన్నప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఈ గొర్రెలకు ఎలాంటి చింత లేదు, చక్కగా నిద్రపోతాయి. ఎందుకంటే ఉదయం అంతా అవి చక్కగా ఎక్కడ ఆహారం తినాలనేది ఆలోచించదు. ప్రభువే వాటిని తీసుకెళ్తాడు. గొర్రెల కాపరి తీసుకెళ్తాడు, పచ్చిక మైదానంలో ఉంచుతాడు, సమృద్ధిగా దానికి ఆహారం కలగజేస్తాడు. పచ్చిక బయళ్ళ తర్వాత మంచి జలముల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాటికి దప్పికి తీరుస్తాడు. క్షేమంగా మళ్ళీ తిరిగి తన దొడ్డినికి తీసుకొని వస్తున్నాడు. ఇది క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువు మనకు విశ్రాంతినిస్తూ నిశ్చలంగా నిబ్బరంగా ఆయన సన్నిధిలో ఉండే పరిస్థితులు కలగజేస్తున్నాడు. అదేవిధంగా అప్పుడప్పుడు మనల్ని వెలుపలికి రప్పించి జీవాహారమును మనకు అందజేస్తూ ఉన్నాడు. ఈ రెండు పొందినటువంటి గొర్రె చక్కగా అభివృద్ధి చెందేటప్పుడు ఈ దొంగ వేరొక మార్గమున వచ్చును. వేరొక మార్గం అంటే మనం బాగా ఆలోచిస్తే మనకు మైండ్లో ఏముంటుందంటే ఈ గోడ ఎక్కి దుంకి వస్తున్నాడేమో అని. నో నో నో, నాట్ దట్. దేవుని సన్నిధి మన చుట్టూ కంచెగా కావిలుగా ఉంటుంది. మరి ఇది ఎలాగొస్తుంది వేరొక మార్గం అంటే ద్వారమైనటువంటి యేసయ్య ద్వారా రావటానికి అవకాశం లేదు. కాబట్టి నీ స్నేహితుల ద్వారానో, లేకుంటే నీకు శ్రమల ద్వారానో, లేకుంటే తలంపులు పుట్టించో ఏదో ఒక రూపంలో మనల్ని అది తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఇలా గమనించినప్పుడు ఇక్కడ మనం బాగా చక్కగా గమనిస్తే ఒకరు ఆల్రెడీ వచ్చి తన యొక్క బలమిష్టమైనటువంటి చేతి కింద ఉంచుకొని మనల్ని కాపాడుతున్నాడు. మనము చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల
ఆ సాతాను మనల్ని తప్పకుండా తీసుకొని పోవాలని అనుకుంటారు. మనం ఈరోజు ఒక డౌట్ రావచ్చు మీకు. నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు కూడా అనుకున్నా, యేసు ప్రభు మన చుట్టూ కంచెగా ఉన్నాడు, ఇదేంది మళ్ళీ వచ్చి దొంగ చేసి మనల్ని తీసుకొని పోవడం ఎందుకుంటే, మళ్ళీ నాకు వాక్యంలో సడన్గా ఒక తలంపు పుట్టించారు దేవుడు. ఏంటంటే, యోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చదివినప్పుడు 6వ వచనంలో ఒక రోజు వచ్చిందంట. ఆ రోజు దేవుని దూతలు అంటే దేవుని కుమారులు అక్కడంతా ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో చేరి వాళ్ళకు ఒక సభ ఏర్పాటు చేసుకున్న టైంలో సాతాను పడదోయబడినటువంటి సాతాను కూడా యెహోవా సన్నిధికి వచ్చింది. దానికి ఎంత ధైర్యం చూడండి. పడదోయబడింది, అర్హత లేదు, కానీ అది కూడా అక్కడికి వచ్చింది. యెహోవా దేవుడు ప్రశ్నించినాడు, నీవు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చితివి అని. అంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు నేను ఇక్కడికి వచ్చినాను అనేది చెప్తుంది. సో ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పటికీ అది నిన్ను వెంటాడుతుంది. ముఖ్యంగా ఎవరిని వెంటాడుతుందంటే, ప్రభు మందలో నీవు ఉన్నప్పుడు, ప్రభు సేవలో నీవు ఉన్నప్పుడు, ప్రభు యొక్క బిడ్డగా నీవు ఉన్నప్పుడు అది నీ కొరకు ప్రయత్నం చేస్తుంది, మిగతా వాళ్ళ కొరకు ప్రయత్నం చేయదు. ఎందుకంటే దేవునికి దేవుని పిల్లలను దూరం చేయాలనేటువంటిదే దాని ప్రణాళిక. కానీ దాని ప్రణాళికలో అది ఏం చేస్తుందంటే, యేసు ప్రభు చెప్తున్నట్లుగా ఫస్ట్ దొంగతనం చేస్తుంది, మళ్ళీ నాశనం చేస్తుంది, హత్య చేస్తుంది. ఇవి బైబిల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇలా జరిగినటివి. కానీ మీ అందరికీ తెలిసినది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇస్కరియోతు యూదా జీవితాన్ని చూసినప్పుడు ప్రభువు చెంత నడుస్తున్నాడు, ప్రభు ఆశ్చర్య కార్యాలను గమనించాడు, దేవుని యొక్క రాజ్య సువార్తను విన్నాడు, పాపమును గురించి విన్నాడు, యేసు ప్రభు యొక్క మహత్కార్యాలన్నీ చూసి ఆయనను వెంబడించిన శిష్యుల్లో కూడా ఈయన ఒకడు. అయితే బాగా గమనించింది సాతాను. సాతాను ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్గా అటాక్ చేయదు, తన అనుచరులనే పంపిస్తుంది. వి కెనాట్ సీ ఫిజికల్లీ. సాతాను మనం ఫిజికల్గా చూడలేము, అది కనిపించదు, అదేమి చేయదు. బికాస్ ఆయన ఒక అధికారి, లోకాధికారి సాతాను. కాబట్టి తన అనుచరులు, ఎంతమంది అనుచరులు ఉన్నారు? పరలోకం నుండి పడద్రోయబడినప్పుడు 1/3 వంతు అవన్నీ ఆత్మలు, దూతలే ఒకప్పుడు అన్ని పడిపోయినాయి భూమి మీద. కావలసినంత సైన్యం ఉంది, ఒక్కొక్క దానికి ఒక డ్యూటీ అలాట్ చేసినారు సాతాను. సో అదేం చేసిందంట, బాగా వెతికి యూదా ఇస్కరియోతు ఆత్మీయంగా కాస్త బలహీనంగా ఉన్నాడు, లోకములో కూడా ఉన్నాడు, లోకాశలలో ఉన్నారని మొట్టమొదట సాతాను మీకు చెప్పినాను నేను. దాని యొక్క మొట్టమొదటి ఆయుధము తలంపు. సో యూదా తలంపును తట్టింది. అది తట్టినప్పుడు మనకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని ఈ 3 ఆయుధాలతో వాడు సిద్ధపడినప్పుడు ఒక్కొక్క దానికి ఒక అనుచరుడు, ఒక దురాత్మను ఉంచుతాడు. ఈ దురాత్మలే ఈ కార్యం చేస్తుంటాయి. కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు ఈ పల్లెలలో ఎక్కువగా మాట చెప్తుంటారు, మా చిన్నాయన వచ్చిండు, మా అత్త వచ్చింది, మా మామ వచ్చిండు, స్వరం కూడా విన్నామని. నో నో నో. మానవుడు చనిపోయినాక ఆత్మ తప్పకుండా ఐదర్ టు హెల్ ఆర్ టు ప్యారడైస్ వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిటర్నింగ్. మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా లేదు, భూమికి రాలేరు. కానీ ఆ యొక్క ఇమేజ్, ఆ యొక్క వాయిస్, అవన్నీ కూడా ఈ సాతాను వాడు బ్రతికున్నంత కాలం చూసింది కాబట్టి అవన్నీ తీసుకొని ఒక అనుచరుని పంపించి ఒక వ్యక్తిలో ప్రవేశిస్తుంది. అది ఒక దురాత్మ, అవే దయ్యాలు. ఈ దురాత్మలు ఎప్పుడైతే ఒకటి వచ్చి ఆ యొక్క ఆత్మ ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిందో, వెంటనే ఇస్కరియోతు ఫిక్స్ అయిపోయాడు డబ్బు పొందడానికి. అంతటితో ఊరుకోలే, ఇంకోటి వచ్చింది దురాత్మ. యేసయ్యను పట్టించడానికి ఇంకా సిద్ధం చేసింది. మానసికంగా మనసులో చాలా లాభాలు చూపించింది, ఏమేమో చెప్పింది. నీ ఫ్యూచర్ ఇలాగుంటుంది ఆయనను పట్టిస్తే అనింది. నేను అది కూడా ఆలోచిస్తుంటా, యేసు ప్రభువును అందరూ చూసినారు, మరి ఇస్కరియోతు యూదానే ఎందుకు యేసు ప్రభువును చూపించాలి? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అని ఆయన ఎందుకు చెప్పాలి? ఆయనకు రాత్రి యూదాకు కనపడినటువంటి యేసయ్య అక్కడ వచ్చినటువంటి వారికి కనిపించడా? ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది యూదా?
దానికి చాలా కామెంటరీ ఉంది. మరి అలా పట్టించాడు, సంతోషమే, డబ్బులు వచ్చినాయి, యేసయ్యను పట్టించినాడు, ఇంక బాగున్నాడు హ్యాపీగా. ఇంకొక దురాత్మ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఏం చేసింది? అది తన పని అయిపోయింది. దొంగతనం. ఇస్కరియోతు యూదా సోల్ను దొంగిలించింది, మనసును దొంగిలించింది. అదే విధంగా ఇప్పుడు అన్ని చంపాల. లాస్ట్ దాని పని హత్యనే. ఏం చేసిందంటే యూదా ఇస్కరియోతుతో మాట్లాడించింది. ప్రభువు మాట్లాడలే. అదేం మాట్లాడింది? అయ్యో ఇస్కరియోతు యూదా, అంత నీతిమంతుణ్ణి ఎందుకు పట్టిస్తావా పాపం? నిన్నెంత ప్రేమించాడు, నీ కొరకు ఎంతో చేశాడు ఆయన, అంత మంచివాణ్ణి ఎందుకు పట్టిస్తావని మళ్ళీ మనసులో పుట్టించింది. వెంటనే మనసునంతా పాడు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించింది. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ సాటాన్ ఈస్ డూయింగ్ ఇన్ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్కసారి పాపానికి లోనైతే అది అన్ని రకాలుగా ఎంతో ఆనందం కలుగజేస్తుంది, శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుంది, హత్యకు దారి తీస్తుంది. తాను అలా చేస్తుంది కాబట్టి ఆ దురాత్మ వల్ల వాళ్ళు అలా సూసైడ్ చేసుకుంటారు. ఎన్నో మనసులో పుట్టిస్తుంది, ఒంటరివి, నువ్వేం చేయలేవు, నువ్వు వేస్ట్ అని. ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు సాతాను ఈ విధంగా తన క్రియను జరిగిస్తూ ఉంటుంది. సో మరి ఎప్పుడు ఈ సైతాను వచ్చింది అని మనం ఇప్పుడు చూసుకుందాం. దొంగ అన్నప్పుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లు మీకు గుర్తుంది. ఈ దొంగ ఏం చేస్తుందంటే మొట్టమొదట దానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటంటే మనము నిర్లక్ష్యంగా ఉండటం. క్రైస్తవుడు లేదా దేవుని యొక్క బిడ్డ నిర్లక్ష్యంగా ఉంటే కూడా దొంగ దాడి చేస్తుంది. లేదా నెగ్లిజెన్స్, అది నిర్లక్ష్యం. రెండవది అజాగ్రత్త. ఒక దొంగ మన ఇంటికి చెప్పి రాడు, చెప్పి వస్తాడంటే మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. అందుకే ఈ సాతానుకు తెలుసు చెప్పి రాదు. ఏదో ఒక రకంగా నీకు తెలియని సమయంలో, నీకు తెలియని విధంగా నీ శరీరాన్ని, నీ ఆత్మను అది వెంటాడుతూ వస్తుంది. కాబట్టి మనం గమనించినట్లయితే దానికి ఉండేటువంటి రెండు ఆపర్చునిటీస్, ఐదర్ నెగ్లిజెన్స్ ఆర్ ఇగ్నోరెన్స్. ఈ రెండు మన దగ్గర ఉండకూడదు. మరి నెగ్లిజెన్స్ అంటే ఏంటి? ఎందుకు నిర్లక్ష్యం అంటే ప్రభువు వాక్యము లేకుండా జీవించడం. రక్షింపబడ్డాము, ఆయన ఏమంటున్నాడంటే నా యందు మీరును, మీ యందు నా వాక్యము ఉండాలంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నా యందు మీరుండండి. ఒక గొర్రెగా మీరు ప్రభువునందు ఎప్పుడైతే ఉంటారో ఆయన వాక్యం కూడా మనలో ఉండాలి. ఎట్టొస్తుంది ఆయన వాక్యం? ప్రభువు మేతకు తీసుకెళ్తాడు మనల్ని, అనేక రకాలుగా తన జీవాహారాన్ని మనకిస్తాడు. సో ఆ వాక్యం అంతా జీవాహారం మన శరీరంలో ఉండాలి, ఆ వాక్యం మనలో ఉండాలి. మనం ఆయనలో ఉంటే ఇక సాతాను మనల్ని అటాక్ చేయడానికి చాలా కష్టం. లేదా అజాగ్రత్త, ఏమవుతుందిలే, ఎక్కడొస్తారులే, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నన్నేం చేయలేదు, ఇలాంటివి అది పుట్టించేటువంటి తలంపులే. ఈ రెండు సాతాను చేసినప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ అని ఆయన ముందే చెప్పాడు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం చదివితే మనకు చాలా క్లియర్గా ఈ లోకంలో రకరకాలైనటువంటి శ్రమలు మనకు ఉంటాయి అంటున్నారు, లేవని చెప్పట్లే. ఉన్నప్పటికీ లోకమును నేను జయించి ఉన్నాను, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే చాలా గొప్పవాడు అంటున్నాడు. కానీ నీలో ఉన్నటువంటి యేసయ్యను నువ్వు ఏ స్థితిలో ఉంచావు అని అది నీకే దేవుడు అప్పగించాడు. మరి ఈ విధంగా చూసినప్పుడు ఈ యొక్క సాతాను ఏదో ఒక విధంగా మనకు ప్రవేశించినప్పుడు ఆ దొంగ మొట్టమొదట దొంగతనం చేయును అని ఉంది. ఏమేం దొంగతనం చేస్తాడు మనలో? మనం ఒక ఇంట్లో దొంగ ప్రవేశించినప్పుడు చాలా విలువైనటివి తీసుకెళ్తాడు. ఏ విలువ లేనటువంటి వాడు తీసుకెళ్ళాడు, మనకే వదిలి వెళ్తాడు. కాబట్టి ఆ విలువైనది మన దగ్గర ఏముందంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మ వల్ల మనకు ఆత్మీయ జీవితం అనేది ఒకటి ఉంది. మనము దేవుని యొక్క ఆలయం ఉన్నాము. ఆ ఆలయములో దేవుడు ఒక దీపంగా తన ఆత్మను ఉంచి ఉన్నాడు.
సో ఈ ఆత్మ గట్టిగా ఉన్నంత వరకు సాతాను మనల్ని ఏం చేయదు, రాలేదు కూడా. ఎందుకంటే దేవుని పిల్లలు పాపము చేయరు, దేవుని యొక్క పిల్లలు తమను తాము భద్రము చేసుకుందురు అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయదు. కానీ మనం ఐదర్ నిర్లక్ష్యమో లేకుంటే ఇగ్నోరెన్స్ ఉన్నప్పుడు అది వస్తేనే ఫస్ట్ మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది, ఆత్మీయంగా చంపుతుంది అది. అప్పుడు మనకు ధైర్యం కోల్పోతాం. ప్రభువు వైపు చూడకుండా లోకం వైపు చూడడం మొదలు పెడతాం. ఈరోజు మనకు అనారోగ్య కారణంగానో లేకుంటే ఒక శత్రువు అయినటువంటి వాళ్ళ వల్లనో లేకుంటే మన శరీర అనారోగ్యం వల్లనో ఏదో ఒక కారణంతో ఈరోజు నువ్వు కలత చెందుతూ ఉండొచ్చు, లేదా వేదన చెందుతూ ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు. బట్ అది మనం చేసుకున్న తప్పు, మనమే దాన్ని ఎదిరించాలి. అందుకే ఫస్ట్లోనే చెప్పా, దేవుడు ఏం చెప్పాడంటే సాతానును అపవాదిని ఎదురించుడి అప్పుడు పారిపోవును. ఈ మధ్య ఒక స్టోరీ నేను చదువుతున్నప్పుడు చెన్నైలో ఉన్నటువంటి జరిగినటువంటి విషయం వాళ్ళు చెప్తూ వచ్చారు. ఒక సిస్టర్ తన యొక్క కుమార్తె చాలా భయపడుతూ ఉందంట. అన్నోన్ ఫియర్, ఊరికూరికనే ఏడవడము, అన్నం తినకుండడం, ఆమెకేం అర్థం కాల. మంచి ప్రార్థనా పర్రాలు. బట్ ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి ప్రభువుకు ప్రార్థిస్తుందంటే ఏమని, ప్రభువా నా కుమార్తెను మీరు స్వస్థపరచండి, ఈ భయమును తీసేయండి, ఈ వరి తీసేయండి అని. బట్ ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కార్యం జరగలే. చివరికి ఆమె ప్రార్థించింది, ప్రభువా నేను ఇంతగా ప్రార్థించినాను తండ్రి, మీరు నా యొక్క ప్రార్థనకు జవాబు అనుగ్రహించలేదు, దయచేసి నా పొరపాటు నాకు తెలియజేయండి అని ప్రార్థన చేసిన. దేవుడు ఆమెతో ఒక వాక్యం ద్వారా మాట్లాడంటే ఏమంటే, నేను మీకు లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో అపవాది బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను, ఐ ఆమ్ గివింగ్ ద అథారిటీ టు యూ అన్నాడు. నేను ఇంత అధికారం నీకు ఇస్తే నీవు ధైర్యంగా సాతానును పారదోలడానికి దాన్ని ఆజ్ఞాపించలేకున్నావు. నా నామంలో నీవు యేసు ప్రభు నామములో నా కుమార్తెను పట్టి వేధిస్తున్న దురాత్మ వదిలి వెళ్ళును గాక అని నువ్వు పలకలేకున్నావు. బికాస్ నీకు ఇంకా అథారిటీ పొందినట్లుగా తెలియట్లేదు, ఇంకా నువ్వు ఆత్మీయంగా లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా నాకు మొరపెడుతున్నావు, దేవా ఈ కష్టాన్ని తీసే నాయన, ఈ రోగం నాకొక్కరికే ఎందుకు వచ్చింది, ఈ సమస్య నాకొక్కరికే ఎందుకుంది. ఎందుకుందంటే నువ్వు అపవాదిని ఎదురించటం లేదు. దేవుడైతే నీకు ఎప్పుడో అనుగ్రహించాడు, దేవుని కుమారునిగా నీకు అధికారం అనుగ్రహించబడింది. సాతానును వాని క్రియలను ఎదిరించండి అంటుంటే అధికారం పొందిన మనము మళ్ళీ ప్రభువుకే చెప్తున్నాం, దేవా మీరు ఈ పని చేయండి అని. పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు 3 విషయాలలో షేరింగ్ చేయడండి. 3 విషయాలు ఎప్పుడు పంచుకోడు ఆయన. మొట్టమొదటిది బాగా గుర్తుంచుకోండి, తన మహిమ. దేవుడు తన మహిమను ఎప్పుడు కూడా షేరింగ్ చేయడు, నీకు సగం నాకు సగం, లేదంటే నీకు పాతిక నాకు ముక్కాలు భాగం అనేటువంటి విషయం ఉండదు. తన మహిమను చూపిస్తాడే కానీ షేర్ చేయడు. అదేవిధంగా పగ. నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తుంటావు శత్రువుల కొరకు, ఆయన పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. కానీ మనం ఏమంటాం, ప్రభువా నువ్వు సగం చూసుకో, మిగతా సగం వీని సంగతి నేను చూసుకుంటాను. దేవుడు ఇష్టపడాడు, నాకు వదిలేయి, నీ శత్రువుని గురించి నాకు వదిలేయి, పగ తీర్చుట నా పని, నీ పని కాదు అది. కానీ ఆత్మీయంగా మనం సరిగ్గా ఎదగనప్పుడు ఇలా అధికారాన్ని వినియోగించుకోము. అదేవిధంగా షేరింగ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువా నేను ఇంకా ఏమేం చేయాలా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలనో చూపించండి నాయన, నా మనసుకు ఒక కష్టం వచ్చింది, కొన్ని డబ్బులు కావాలా, లేకుంటే ఒక పెళ్లి సంబంధం చూడాలా, లేకుంటే ఒక ఉద్యోగం కావాలా, ప్రభువా నేను ఎక్కడ వెళ్ళాలనో నడిపించండి నాయన.
నువ్వు సగం పని, ఆయన సగం పని చేయడు. సో షేరింగ్ అనేటువంటిది ప్రభువు ఎప్పుడు కూడా తన యొక్క మహిమను కానీ పగను కానీ ఆయన ఎప్పుడు కూడా షేర్ చేసుకోడు. అదేవిధంగా మనం చింత, ఈరోజు నీ దగ్గర చింత ఉందేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో నాకు, నేను ప్రిపేర్ అయిన వాక్యానికంటే ఇది చెప్పాలని వచ్చింది కాబట్టి నేను ఈరోజు ప్రిపేర్ కావడానికి కూడా నిన్నటి నుంచి టైం లేదు. నిన్నంతా ఒక ప్రేయర్ గ్రూప్ ఉంది. ఈరోజు అనుకో విధంగా ఒక మంచి ప్రార్థన, ఒక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. ఇంకా 8 వరకు వాళ్ళు మాట్లాడతాం. వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళ తమ్మునికి ఏదో ఒక దురాత్మ వచ్చింది. ఆ దురాత్మను, ఆమె చాలా పవర్ఫుల్, చాలా ప్రేయర్ చేస్తుంది. పిల్లలు లేనని వారికి కూడా ప్రార్థించినప్పుడు చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆమె జీవితంలో. కానీ వచ్చింది, అన్నయ్య నువ్వు తప్పకుండా ఇప్పుడు ఏకీభవించి ప్రార్థన చేద్దామన్నా, ఇప్పుడు నా తమ్ముని గురించి ప్రార్థన చేద్దామన్నా అన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పా, అమ్మ మనం ఒకేసారి ఎదిరిద్దాం. మళ్ళీ ప్రభువుకి చెప్పడం కాదు, యేసు నామములో విడిచి వెళ్ళును గాక అని పలుకుదాం. చాలాసేపు మేము ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా, ఈ సాతాను ఇంకా ఏందబ్బా, మంచి మంచి సేవకుల పిల్లలను, మంచి మంచి భక్తుల యొక్క స్నేహితులను, బంధువులను అది వేటాడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు నీవు ఆత్మీయంగా ఇబ్బంది పడతావు. ఏంటబ్బా నేను కార్యం చేయలేకున్నానని. ఆ సిస్టర్తో అదే చెప్పా, ఇలా తలంపులు రానియొద్దమ్మా, నువ్వు నా దగ్గరికి అసలు నువ్వు రావద్దు. ఏకీభవించి ప్రార్థన చేద్దాం సరే, కానీ ఎదిరించేసేయి. ప్రభు ఈరోజు చెప్తున్నాను నీకు, ఎదిరించే, అది వెళ్ళిపోతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చింత ఈరోజు ఏదన్నా ఉంటే అది కూడా బైబిల్లో ఏం చెప్పింది, వాక్యాన్ని చదివినట్లయితే మీ చింత యావత్తు, కొంచెం చింత నువ్వు పెట్టుకోనైనా నాకు మిగిలిన చింత ఏయి, నేను చూసుకుంటాను. ప్రభు చెప్పట్లేదు. ఈరోజు నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నువ్వు ఏ విషయం అయితే చింతిస్తున్నావో నువ్వు సంపూర్ణంగా ప్రభు చేతిలో ఉంచేసేయి. నీ చింత యావత్తు ఆయన మీదేసి, నీ పగ, ఎవడైతే నీ మీద పగ ఉండ నీకెవరికుందో క్షమించు, ప్రభువుకి అప్పచెప్పు. ఆయన మహిమలో నువ్వు కార్యం జరిగించు. అంతేగాని షేరింగ్ లేదు. కాబట్టి ఈ దొంగను ఎదిరించాలంటే మనం తప్పకుండా, వాడు మొట్టమొదట నీ ఆత్మీయ జీవితం మీద దెబ్బతీస్తాడు. రెండవది నీ సోల్లో నువ్వు ఎంటర్ చేసినావు దాన్ని. ఎందుకంటే ప్రభు అడుగుతున్నాడు, సాతాను అడుగుతుంది, సాతానుకు చోటిచ్చావు, సాతాను లోపలికి వచ్చింది. నెక్స్ట్ నీకు దొంగతనం జరిగేటువంటి నీ శరీరం మీద, నీ ఆరోగ్యాన్ని అది దొంగతనం చేసేస్తుంది. నీకు ఆరోగ్యం లేకుండా చేసేస్తుంది, అది ఎత్తుకెళ్ళిపోతుంది. వాక్యమేమో చెప్తుంది, నీ వాక్యం సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును. అది వాక్యాన్ని ఉంచదు. ఇంకా ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసినప్పుడే నీ ఆత్మలో ఉన్నటువంటి ఆయన మాటలు, ఆయన వాక్యం తీసేసింది, దురాత్మను ఉంచింది. పరిశుద్ధాత్మ ఉండాల్సిన ప్లేస్లో నువ్వు దురాత్మకు అవకాశం ఇచ్చేసావు. అది తన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది, నీ శరీరం మీద పని చేస్తుంది, నీకు ఆరోగ్యాన్ని తీసేస్తుంది. చాలా వేదన పడుతూ, కానీ అందరినీ దూషిస్తుంటాం. నీ వల్లనే నాకు ఈ తలనొప్పి వచ్చింది, నీ వల్లనే నాకు ఇదయింది, నువ్వు ఈ విధంగా చేసిన దాన్నే నాకు ఇట్లా ఉంది అని. దట్ ఈస్ నాట్ దట్. గాడ్ కూడా చేయలే, దేవుడు కూడా చేయడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఎప్పుడు కూడా శాపాలు కష్టాలు ఆయన ఇవ్వటానికి రాలేదు. శాపాన్ని తుంచివేయటానికి వచ్చాడు, పాపాన్ని తొలగించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం గమనించినట్లయితే రెండవదిగా దొంగతనం చేసేటువంటిది మన ఆరోగ్యాన్ని. మన ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో మనకు శరీరం క్షీణించడం, నాశనం కావడం మొదలు పెడుతుంది. ఎందుకంటే దానికి నాశనమే. ఆ శరీరంలో నీ కళ్ళను ఉపయోగించుకుంటుంది. ఈ కళ్ళ ద్వారా అనేకమైనటువంటి విషయాలను చూపించి ఆత్మీయంగా పడగొట్టేస్తుంది. ఇంకా లోతుగా నిన్ను పాపంలోనికి దించేస్తుంది. శరీరాశ ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా జీవపు డంబం అంటే చాలా మందికి తెలుసు అనుకుంటా. మనల్ని గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఇంత దేవునిలో ఉన్నాను, నేను తప్ప మిగతా వాళ్ళంతా లేరు, ఇది కాదు. ఐ అనేది మొదలు పెట్టిస్తుంది. అది ఇంకా నేనే గ్రేట్ అని ఇహలోకంలో నిన్ను నువ్వు హెచ్చించుకోవడం మొదలు పెడతావు. అదేవిధంగా శరీర ఆశ అయిపోతుంది, నేత్రాశ అయిపోతుంది, జీవబుడంబంతో మొత్తం కొట్టేసి మన యొక్క శరీరం మీద అది పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం పోయినప్పుడు సంపద పోతుంది, నీ ఆస్తి పోతుంది, అనారోగ్యానికి ఖర్చులు పెడతావు. అదేవిధంగా రకరకాలుగా వ్యసనాలకు లోనైపోతావు, సంపద పోతుంది. నీకు అన్ని రకాలుగా అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక చిన్న పని చేసినాం ఏంటంటే దానికి చోటిచ్చాము,
అది దొడ్డి దారిలో వేరొక మార్గంన రావటానికి అది నీ స్నేహితులను నీ బంధువులను ఎవరినో ఉపయోగించింది, లేకుంటే ఒక నీకు నేత్రాశ కలిగించింది, నీ హృదయంలో ప్రవేశించింది. ఏదైనా తోటలో కూడా అలాగే ప్రవేశించింది. ఏదైనా తోటను మనం గమనించినప్పుడు, యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు ఏదైనా తోటలో అన్నీ అనుభవించామన్నాడు దేవుడు. అదేవిధంగా యోసేపు జీవితంలో ఆ యొక్క రాజు ఆ దేశంలో ఉండే అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు యోసేపుకు, ఎక్సెప్ట్ ఆయన భార్య మీద. కానీ అక్కడే సాతాను మొదలు పెడతాను. ఏదైతే వద్దన్నాడో, ఏదైతే నీకు అవకాశం లేదో, ఏదైతే చేయకూడదో దాన్నే ప్రేరేపించింది. కాబట్టి సాతాను ఈ విధంగా అన్ని దొంగతనాలు చేస్తుంది. చేసిన తర్వాత నాశనాన్ని, హత్యను చేస్తుంది. మరి ఏ విధంగా అది ఎంటర్ అయింది అని మనం చెప్పుకున్నాము. అది వచ్చిన తర్వాత ఏమేం చేసింది అని మనం చెప్పుకున్నాం. మరి దీన్ని ఎలా ఎదిరించాలని కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని అపవాదిని మనం ఎదిరించాలి. మరి ఎదిరించడమే కాకుండా మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా చూసుకుందాం. 6వ అధ్యాయము మనం 10వ వచనంలో చూస్తే అక్కడ ఏముందంటే, మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఊరికి అపవాదిని ఎదిరించమని వాక్యం తెలుసు, ప్రార్థనలో ఉన్నానని కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ అపవాదిని ఎదిరించుటకు ముందేమో ఎదిరించమన్నాడు. ఎలా ఎదిరించమంటున్నారు? దేవుడిచ్చు సర్వాంగ హోం, నువ్వు తయారు చేసుకున్నటువంటిది కాదు, ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా నీకు అనుగ్రహించినటువంటి ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు వేసుకోవాలి. లేకపోతే నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే అక్కడ ఉంది, ఎవరితో నువ్వు పోరాడేదంటే, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఈ లోకంలో ఉండే మనుషులతో కాదు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నామంటే, అక్కడ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమందున్న మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాం. మరి మనం గమనించినట్లయితే ఈ 3 ఆకాశాలలో మూడవ అంటే ఆకాశం కింద మనమున్నాము. మధ్య ఆకాశంలో సాతాను వాని అనుచరులు, ఆ దుష్ట శక్తులు అన్నీ కూడా ఉన్నాయి. పైన ప్రభువు పరలోకం ఉంటుంది. మరి మనం భూమికి పైనే ఉన్నటువంటి ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1/3 వంతు ఆ యొక్క ఫాలన్ ఏంజల్స్తో మనం పోరాడాలి. నువ్వు ఎంత ఒంటరిగా నువ్వు పోరాడాలి, అది ఒకటి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు తోడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఆ యుద్ధంలో ఏ రోజైతే నువ్వు ప్రభు బిడ్డగా మారినావో ఆ రోజే నువ్వు వానికి శత్రువు, వాడు నీకు శత్రువు. ఆ యుద్ధంలో నువ్వు ఉంటున్నావు, ఒక సైనికునివి. కాబట్టి ఆ యుద్ధానికి వెళ్ళాలంటే అక్కడ నీకు కావాల్సినటువన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ మీరు చదువుకోవచ్చు, నేను చాలా త్వరగా చదువుతాను. కాబట్టి మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుమునకు సత్యము అని ఉండాలి, నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సో దీన్ని బాగా చదివినప్పుడు వి షుడ్ హ్యావ్ ద ఫెయిత్. రెండోది మెలకుగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండడానికి లేదు. దొంగ చెప్పినాడు అనుకోండి, మనకు ఈరోజు రాత్రి 3 గంటలకు వస్తున్నాం మీ ఇంటికని, రాలేరా నాయన అని నిద్రపోతాం మనం. అలారం పెట్టుకొనన్నా లేస్తాం, అమ్మాయిడు 3 గంటలకు చెప్పి వస్తున్నాడే అని. కాబట్టి మనం ఏ విధంగా జయించాలా, ఏ విధంగా వాడిని ఎదుర్కోవాలని ప్రిపేర్ అవుతాం. మరి దేవుడేమో ఇంత చక్కగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనకు చెప్తున్నాం, మనం పోరాడేది అంధకార శక్తులతో, ఈ లోకము ఉండేటువంటి వ్యక్తులతో కాదు. కాబట్టి ఈ యొక్క మంచి శిరస్త్రాణము,
అదేవిధంగా సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆత్మ అనేటువంటి ఖడ్గం మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఏ నిమిషము అతడు నీ మీద దాడి చేస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా కూడా ఉండమని చెప్తున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడే మనము ఫలించి అభివృద్ధి చెందగలుగుతాం. ఎలా ఫలిస్తామంటే, ఇప్పుడు ఇంత చక్కగా ఇవన్నీ కలిగి సాతాన్ను ఎదిరించి దేవుని బిడ్డగా ఆయన యొక్క దొడ్డిలో నీ ఉండి ఆయన నీకు ద్వారముగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు నీ కొరకంటే సమృద్ధి జీవం ఇవ్వటానికి. సో మనం సెకండ్ పార్ట్ చూస్తున్నాం. మొదట ఇంకా రావాలి, వాడు రాలేదు, ఆల్రెడీ వచ్చినటువంటి యేసయ్య నీకు జీవం ఇవ్వటానికి, సమృద్ధి జీవం, నిత్య జీవము ఇవ్వటానికి ఆయన ఇహలోకంలో నీ ఆత్మను వర్ధిల్ల చేయడానికి, పరలోకంలో నీకు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన వచ్చినాడు. ఆయన వచ్చినాడు, మీరు ఆయనను ఆహ్వానించడమే. చాలామంది ఎవరన్నా మంచి మెసేజ్ ఇచ్చేటువంటి వారు మీటింగ్స్కి జరిగేటప్పుడు కొంతమందిని వాళ్ళ ఇళ్ళకు ఆహ్వానించుకుంటూ ఉంటారు. మా ఇంటికి ఈరోజు రాండి బ్రదర్, లేదంటే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రండి, దానికి రాని. యేసు ప్రభు నీకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. నీవు ఆయనను నీలోనికి ఆహ్వానించాలి. ఆయన సమృద్ధి అయిన జీవం ఇస్తున్నాడు. ఏది కొద్దిగా కాదు, చాలినంత శక్తిని, బలమును, ప్రతి ఒక్క విధమైన ఆత్మ అవసరమైనటువంటి ప్రతిదీ నీకు ఆయన అందజేస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి వాక్యాన్ని నువ్వు ఆహారంగా భుజించినప్పుడు బలవంతుడుగా నీవు సాతాన్ని ఎదుర్కొంటూ ఆయన యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఉన్నాడు. కాబట్టి ఏదైనా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు. ఏ దాంట్లో కూడా ఆయన మనకు కొరతగా ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. మొట్టమొదట మానవుని సృష్టించినప్పుడు కూడా ఆది కాండంలోనే మొట్టమొదట ఆదాముతోనే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి, చూడండి, ఎవ్రీథింగ్ ఇచ్చేసినాడు. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటిది, నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఆ పరలోక వైభవాన్ని అంతా వదిలేసి మానవ రీతిలో, మానవుని స్వరూపంలో, చాలా తగ్గింపులో, ధనవంతుడు ఆయన దరిద్రుడుగా మారి నిన్ను ధనవంతుడు చేయడానికి, నిన్ను ఆత్మీయంగా రక్షించడానికి యేసు ప్రభు వచ్చి ప్రతిదీ నీకు సమృద్ధిగా నేను అనుగ్రహిస్తాను అని ఈ రాత్రి సమయంలో నీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన పరిశుద్ధ గ్రంథంలో 1వ పేతురు మనం చదివినట్లయితే 5, 7, 8లో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఆయనకు దినమంతా ఒకే చింత, నిన్ను కాపాడడమే ఆయన చింత, నిన్ను రక్షించుకోవడమే ఆయన చింత. మరి నీ చింత యావత్తు ఆయన మీద వేయాలని ఉంటున్నాడు. కాబట్టి మనకెప్పుడు కూడా ఈ మన యొక్క ఆత్మీయ జీవితంలో నెగటివ్ థాట్స్కు మనం ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నన్ను చూస్తున్నాడు అనుకోవాలి. పాపములో ప్రవేశించడానికి వీలు లేదు. మనం యోసేపు జీవితం చూసినప్పుడు ప్రతిసాట ఆయన చాలా ఇబ్బంది పడిపోయాడు. దేవుని చేత ప్రణాళికలో ఉంచబడినప్పటికీ ఆయన బావిలో వేయబడ్డాడు వస్త్రహీనుడుగా. తిరిగి మళ్ళీ సేమ్ థింగ్, రాజు భార్య ఆయన వస్త్రాలు లాగేసుకున్నప్పుడు మళ్ళీ వస్త్రహీనుడుగా నిలబడ్డాడు. అయితే ఆడ ఒక మాట చెప్పాడని మొన్న మీకు చెప్పాను. హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ సిన్ బిఫోర్ మై గాడ్? నా దేవుని ఎదుట ఇంత గొప్ప దుష్కార్యం నేను ఎలా చేయగలను? ఈ మాట క్రైస్తవ బిడ్డలో ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేచినాల నుంచి ఆయనను స్తుతించి మనం ఒక పని చెప్పేస్తాం, దేవా ఈ రోజంతా నన్ను కాపాడు, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతుంటా, నీ పని ఏంది, నువ్వు కాపాడుతుంటున్నా. నో నో నో, నాట్ దట్. నీవు ఆయనకి ఇష్టమైన రీతిలో, ప్రభు నాకు ఎదురుగా ఉన్నాడు, ప్రభు నా పక్కలో ఉన్నాడు, ప్రభు నా వెనకలో ఉన్నాడు, నేను ఆయన గొర్రెను, ఆయనకిష్టమైన రీతిలోనే నేను ఉండాలి. ఆయనకి ఈరోజు నేను అపజయం కలిగించకూడదు, అపవాదికి జయం ఇవ్వకూడదు అని నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీవు సమృద్ధి జీవంలోనికి నడిపింపబడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి నువ్వు వెళ్తావో, ఆయన నీలోనికి వచ్చినాడో, నీకేసి ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను అంటున్నాను.
కానీ తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి నమ్మదగినటువంటి దేవుడు, మనకు ఏది ఇష్టమో మనల్ని అడగమంటున్నాడు. కానీ ముందు చేయాల్సినటువంటిది ఒక రూల్ పెట్టాడు. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కదాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. కొన్నిసార్లు నేను వాక్యం చదివేటప్పుడు అనుకుంటున్నాను, ఈ 10 ఆజ్ఞలు మనం గమనించినప్పుడు ఆ ఆజ్ఞలు అన్నిట్లో ఒక ఆజ్ఞ నాకు చాలా టచ్ అవుతుంటుంది. ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఎప్పుడు? విశ్రాంతి దినాన్ని ఇంకా ఏ ఆజ్ఞకు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన అని చెప్పలే. నేర్చుకొని నీ మెడకు కంఠభూషణంగా వేసుకోండి, అవన్నీ ఉన్నాయి. ఇది మాత్రం గుర్తు పెట్టుకుంటే సాతాను వెంటనే దాన్నొక్కదాన్ని మనకు గుర్తు లేకుండా చేసింది. ఎలా చేసినామన్నా అంటారేమో. ఎలా చేశాడంటే పరిశుద్ధ గ్రంథము ప్రకారము విశ్రాంతి దినము శనివారము. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే విశ్రాంతి దినము తరువాత ఆదివారం తెల్లవారుజామున. ప్రపంచమంతటా ఆదివారం మొట్టమొదటి రోజులో, భూమి ఆకాశం సృష్టించిన రోజులో విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాం. దీనికి ఎన్ని సమాధానాలు చెప్పుకుంటామో అన్ని సమాధానాలు బుక్కులు తయారైనాయి, రిలీజియస్ బుక్స్లో కూడా. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమో శనివారం ఆచరించాలంటే శనివారం ఇప్పుడు కొత్తగా సాతాను ఒకటి పెట్టింది, వీకెండ్ అని. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరికీ ఆ రోజు ఎంజాయ్మెంట్. బెంగళూరులో ఒకరోజు నేను రాత్రి 1 గంటకు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఎక్కడ చూసినా ఆడపిల్లలు మగపిల్లలు సిగరెట్లు దాక్కుంటా తిరుక్కుంటా. ఆ రోజు నేను జాస్మిన్తో, ఏంది విశ్రాంతి, మేము శనివారం రోజు ఇట్ట చేసి పెట్టు. సాతాను మరిచిపోగొట్టి చేసింది మానవునికి, ప్రపంచం అంతటిని మార్చేసింది అది. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఇలాంటివి ఎన్నో చేసింది. పరిశుద్ధ గ్రంథంలో దాదాపు ఒక 10 వరకు ఈజీగా మనం చెప్పగలం ఏంది మర్చిపోయేటట్టు చేసింది అది అని. ఇంకా ప్రభు చెప్పినదే మనం చేయడానికి లేనప్పుడు పొద్దున్న లేచిన నుంచి ప్రార్థన చేసి ప్రభువా అంటే ఏం లాభం ఉంది? వారంలో మొట్టమొదటి రోజు పోయి స్తుతించడానికి పోతున్నాం, ఆరాధించడానికి పోతున్నాం, విశ్రాంతి దినాన్ని మాత్రం పాటించకపోతుంది. ఆశీర్వాదాలన్నీ ఎలాగొస్తాయి? యెషయా గ్రంథంలో చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, చాలా ప్లేస్లలో విశ్రాంతి దినం ఈ విధంగా చేస్తే నేను ఈ విధంగా ఆశీర్వదిస్తానంటే, వద్దు ప్రభువా నేను మొదటి రోజునే నిన్ను ఆరాధిస్తా స్తుతిస్తా అంటే అది నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నాను. నేను నీవు అందరం చేసే పని అదే. మన ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం కలిగింది, మన ఇష్టం వచ్చినట్టుగానే మనం ఉంటున్నాం. సాతాను హ్యాపీగా ఉంది, విశ్రాంతి దినం అందరూ మర్చిపోయినారులే, పోతే పోనీ ఈరోజు ఆదివారం గుడికి వాళ్ళు ఏదో పోయి వస్తారులే, మళ్ళీ రేపటి నుంచి నా పిల్లలే, బయటకు వస్తేనే నా పిల్లలే, ఏం భయం లేదులే పోని అని అది ధైర్యంగా ఉంది. కాబట్టి మనం చూసినప్పుడు దేవుడు ఈ విధంగా మన ఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చూస్తుంటే మనమేమో మనకు తోచిన విధంలో జవాబులు చెప్పుకుంటూ ప్రభువుకు దూరంగా ఉంటున్నాం. అది ఏం పర్వాలే, ఇది ఎంతమంది ఒకసారి ఆలోచన చేసుకుంటే పాలు పొంగించి కొత్త ఇంట్లో చేరుతున్నాము. అవసరమా? పరిశుద్ధ గ్రంథం పెట్టుకోండి నాయన అని యోబు గ్రంథం 7వ అధ్యాయం చదివితే ఆ ఇండ్లు వర్ధిల్లాలంటే ఏమేం చేయాలని అడుంది. ఆ వాక్యము చదవం, ఫస్ట్ పాలు పొంగిస్తే ఇంకా మొత్తం పొంగిపోతుంది మా జీవితం ఈ ఇంట్లో అని. పొంగే కాడికి పొంగుతుంటారు అన్ని రకాలుగా. నేను కూడా చేసినాను అలాంటి తప్పులు, ఎవరో చేసినారు అనేది కాదు, చెప్పినా అయినారు. అయ్యో నీకు తెలియలేనా ఉంటుంది. బంధువులు అంతే, అందరూ అంతే, ఎంత చెప్పినా కూడా నేను బయట ఉంటానైనా మీరు చేసుకోండి, నేనైతే దాంట్లోకి రాను, తర్వాత వస్తాడండి. కాబట్టి ఇలాంటివి ఎన్నెన్నెన్నో మన నేత్రాలకు అది మనకి ఇష్టమైనట్లుగా చేపిస్తుంది. రెండవది మనకు భయం పుట్టించేదాన్ని ఇవన్నీ చేసేది. మనం పెళ్ళిళ్ళల్లో పాటించే ఆచారాలు కానీ, నిజ జీవితంలో పాటించే ఆచారాలు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే సాతాను మనల్ని దాని యొక్క రెండవది తలంపు తర్వాత ఫియర్, అది పెట్టేటువంటి రెండవ ఆయుధం ఏంటంటే ఫియర్, భయం. ఈ భయమే మనల్ని రకరకాల పాపాలకు దారి తీసేటట్టుగా చేస్తూ ప్రభువుకు దూరం అవుతున్నాం. ప్రభువేమో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంటే మనం సాతానుకు భయపడుతున్నాం, సాతాను చెప్పిన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. మరి ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడో ఈరోజు.
నేను నీ కొరకు ఇన్ని మంచి మంచి విషయాలు చెప్తే ఆ పరిశుద్ధ గ్రంథం చదవడానికే టైం ఉండదు. ఏదో ఒకటి లేసి గబగబా చదువుతాం, దాని గురించి ధ్యానించేదే లేదు. ఇంకా ఎప్పుడు దేవునిలో ఎదగడానికి ఓన్లీ మంచి క్రైస్తవునివే. నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించావు, మీ అమ్మ నాన్నోళ్ళంతా చాలా మంచి వాళ్ళు, నువ్వు కూడా చాలా మంచి రెగ్యులర్గా దశం భాగం ఇస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఏం భయంలే, పరలోక రాజ్యానికి వెళ్తావు అని అది చెప్తుంది. మనం మామూలుగా జీవించే విధానంలో జీవిస్తూనే ఉంటాం. కాబట్టి ఆ ఫియర్ అనేటువంటిది సాతాను మనలో పెట్టినప్పుడు ఆ సాతాను యొక్క భయమును మనం పోగొట్టాలంటే మనం మంచి ఆయుధాలన్నీ కలిగి దానితో పోరాడాలి. లేకపోతే ఏదో ఒకటి తలంపును పెడుతుంది, తర్వాత భయమును పెడుతుంది. అదైన ఆశ మూడవది, ఈ లోక ఆశలతో మనల్ని నింపుతుంది. అది రేపటిని గురించి చింతించకుడి అని వాక్యం చెప్తుంటే మనం రేపటిని గురించే ప్రిపేర్ అవుతుంటాం. రేపు నేను ఎలా జీవించాలి, పెద్దగా అయినాక మా పిల్లలు ఎలా ఉండాలి, ఇంకా నేను రిటైర్ అయినాక ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి, ఈ సంఘంలో ఏం పని చేసి నేను పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుండాలి. ఇవే రేపటిని గురించిన ఆలోచన వద్దు. ఈ రోజు ఏ విధంగా నేను దేవుణ్ణి సంతోష పెడతాను, ఈరోజు ప్రభువా నాలో నీవు ఆనందించాలి, నీలో నేను ఆనందించాలి అని అనుకోకుండా మనం అనేక విధాలుగా ప్రతిరోజు ప్రభువును దుఃఖపెడుతూ ఉంటే ఆయన దినమెల్లా మన వైపు తన చేతులు చాపుతుంటాడు. దినమెల్లా నిన్ను బలపరచాలి. ఎందుకంటే ఈ దొడ్డివి కాని గొర్రెలు కలవు అని ఆ 10వ అధ్యాయంలో ఉంది. వాటన్నిటినీ మళ్ళీ నేను తీసుకొని రావాలని నా బాధ్యత అంటున్నాడు. ఒకసారి నా ప్రాణం ఇచ్చాను, నా రక్తం కార్చాను, విలువైనటువంటి నా యొక్క ప్రాణాన్ని ఇచ్చి వెలబెట్టి నేను కొన్నాను. కానీ నా నుంచి తిరిగి నీవు దూరం అయిపోతున్నావు. నీ కొరకు నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నా, నిన్ను నడిపించేటువంటి పరిశుద్ధాత్మను అనుగ్రహించి నేను వెళ్తున్నా. నాకంటే అనేక సంగతులు నీకు బోధిస్తారని ప్రభువు చెప్తుంటే ఆ పరిశుద్ధాత్మనే మన దగ్గరికి రానివ్వకుంటే మనకి ఎలా, ఎవరు బోధ చేస్తారు? ఇదొక్కటి మనం ఆలోచించుకోవాలి. ప్రభు తన బాధ్యత అంతా పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్ళాడు అని మనల్ని వదలలేదు. ఆయన పరలోక రాజ్యంలో ప్రభువు యొక్క కుడిపార్శ్వమున కూర్చొని అక్కడి నుంచి పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనము వినాల్సిన బాధ్యత మనది, పాటించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే మనము ఎలాగైతే యోబు శోధనకు లోనైనాడో, పోగొట్టుకున్నటువన్నీ తిరిగి పొందగలిగినాడో, అలా ప్రభు కొరకు సాతానును జయించేవానిగా మనం ఉండాలి. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, కానీ నా విమోచకుడు సజీవుడు అని ఎలాగైతే యోబు చెప్పాడో, నీవు నేను మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసయ్య సజీవుడు. మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని పోగొట్టుకోడు. మనం ఆయన్ను పోగొట్టుకుంటున్నాం కానీ ఆయన మనల్ని పోగొట్టుకోడు. కాబట్టి ఆ విధమైనటువంటి గొప్ప విశ్వాసంతో, గొప్ప నమ్మకంతో ప్రభు బిడ్డగా మనం జీవించడానికి మనకు చూసుకోవాలి. కాబట్టి వాక్యం ఇంకా కొద్దిగా ఉంది, సరే ఆపుదాము. చివరిగా ప్రభు యొక్క కృప, కరుణ, ఈ రెండు కూడా ఆయన ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి జీవంలో ఆయన కృప, కరుణ కూడా ఇస్తాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కృప యోగ్యత లేని వానికి కూడా ఇచ్చేటువంటిది. నీవు అయోగ్యుడవైన నీ ఎడల కృప చూపేటువంటి దేవుడు. కరుణ, నీవు తప్పు చేసినప్పుడు కూడా నిన్ను ప్రేమించేటువంటి మనసు, నిన్ను కరుణించేటువంటి మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నటువంటిది, మన శత్రువు సాతాను ఎలాంటి వాడు, నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణం ఇచ్చి మిమ్మల్ని నన్ను తన బిడ్డగా చేసుకోవాలంటున్న దేవుడు ఎలాంటి వాడని మనం తెలుసుకున్నాం. ప్రభు తన వాక్యమును దీవించి మన ఆత్మీయ జీవితాలలో మనం జాగ్రత్తగా ప్రభువును మాత్రమే సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా ఉండినట్లు ఆయన నడిపించాలని, అదేవిధంగా ఈ జీవాహారం మీ జీవితంలో బలాన్ని, శక్తిని ఆత్మీయంగా అనుగ్రహించాలని ప్రభు పేరిట అందరినీ వేడుకొంచున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
సత్య స్వరూపమైన ప్రేమ గల నా పరలోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ఉంటున్నారు. విత్తబడినటువంటి వాక్యమును ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించి, విత్తనము వేయువానిలో నాటువానిలో ఏమీ లేదు ప్రభువా, వృద్ధి కలగజేయవాడు నీవే తండ్రి. వారి హృదయాలలో నీ వాక్యాన్ని ఉంచి వారి హృదయాలను తట్టి ప్రభా నీకే విజయం ఇస్తూ నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా ఉంచుతున్నట్లు నీ కృపను అనుగ్రహించమని, నీ కరుణను అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.